మొన్న ఆనంద్ ప్రకాష్ అని చెప్పి ఈయన్ని పాయింట్ మ్యాన్ అని అంటారు. ఎవరికండి ఈయన పాయింట్ మ్యాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఈయన తన డెలిగేషన్తో అంటే మీకు జైశంకర్ గారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ ఆనంద్ ప్రకాష్ ఈయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు. కాబూల్లో మీకు తాలిబాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఆమిర్ ఖాన్ ముఠాకి అంటారు. సో ఈయన్ని కలవడం, కలిసి పహల్గామ్లో ఏం జరిగింది, ఇది పూర్తిగా పాకిస్తాన్ తీవ్రవాదమే, కాబట్టి మా వైపు నుంచి ఒక మిలిటరీ యాక్షన్ ఉంటుంది, మీ సపోర్ట్ ఉందా లేదా క్లియర్గా. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి, వాళ్ళ బద్ధ శత్రువు పాకిస్తాన్. అంటే మనము ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కాదండి, డిప్లొమాటిక్గా కూడా పాకిస్తాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో మనం పెడుతున్నాం. సో ఇప్పుడు ఈయన ఈ ఫారిన్ మినిస్టర్ ఈయన ఏమంటున్నారు అంటే ఇది చాలా ఒక కరుడుగట్టిన తీవ్రవాదుల చర్య. చూడండి, తాలిబాన్ అంటేనే ఒక తీవ్రవాద సంస్థ అని చెప్తారు. అమెరికా వాడు 20 ఏళ్ల పాటు తాలిబాన్తో యుద్ధము, వార్ ఆన్ టెర్రర్ అని వీళ్ళ మీదే కదా. వాళ్ళు చెప్తున్నారు పాకిస్తాన్ చేసింది చాలా దారుణము, మీరు వాళ్ళని శిక్షించండి, మేము మీతోనే ఉన్నాము అంటే మరి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తాలిబాన్ వాళ్ళు ఇలా ఎందుకు అంటారండి? పాకిస్తాన్ని విడిచిపెట్టి భారత్తో ఎందుకు ఉంటారు అంటే పాకిస్తాన్ వాడు ఏం చేశాడు, దగ్గర 17 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను తమ దేశం నుంచి తరిమివేశాడు. పాకిస్తాన్ నుంచి అంటే 30 ఏళ్లుగా పాకిస్తాన్లో నివసించిన ప్రజలను కూడా మీరు వెళ్ళిపోండి, మా పాకిస్తాన్లో మీరు ఉండకూడదు అని అన్నాడు. తరువాత మీకు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇక్కడ మీకు ఎయిర్ స్ట్రైక్స్ చేశాడు తాలిబాన్ మీద, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళ మీద మేము దాడులు చేస్తున్నామని ఒక 50 మంది పౌరులను, పిల్లలు మహిళలు వీళ్ళను కూడా పొట్టన పెట్టుకున్నాడు. మళ్ళీ మీకు సరిహద్దులో డ్యూరాండ్ లైన్ అంటారు చూసారా, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో ఒక పోరు, చిన్నపాటి పోరు, తాలిబాన్ సైనికులు 15,000 మంది పాకిస్తాన్ని చీల్చి చెండాడారు. అంటే వాళ్ళ బద్ధ శత్రువు ఇవాళ పాకిస్తాన్. సో అలాంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడ వ్యవహారం ఎలా ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ని అడిగింది, ఇప్పుడు భారత్ పహల్గామ్ దాడుల తరువాత ఈ అటారీ బార్డర్, వాగా అటారీ బార్డర్ అంటారు కదా, దీనిని క్లోజ్ చేశారు. నువ్వు కూడా క్లోజ్ చేసావు, ఇమీడియట్గా నువ్వు కూడా క్లోజ్ చేసావు. ఇవాళ మా 150 ట్రక్కులు భారత్లోకి వెళ్ళాలి, మా సరుకులను తీసుకొని భారత్లోకి వెళ్ళాలి. నువ్వు ఇవాళ ఈ అటారీ బార్డర్ని క్లోజ్ చేస్తే పరిస్థితి ఏమిటి? నువ్వు తెరుస్తావా, తెరవవా, లేకపోతే మేము ఏంటో చూపించమంటావా అంటే పాకిస్తాన్ వాడు లిటరల్గా భయపడి మా బ్రదర్స్ అడుగుతున్నారు, సో వాళ్ళ రిక్వెస్ట్ను మన్నించి మేము వాగా అటారీ బార్డర్ని ఓపెన్ చేస్తున్నాము, మీ 150 ట్రక్కులు కూడా భారత్లోకి వెళ్ళవచ్చు అంటే వాడికి ఎంత భయం అంటే ఒక్క భారత్ వైపు నుంచి కాదండి, ప్రపంచ స్థాయిలో మీ వద్ద పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉంటే మిమ్మల్ని పక్కన పెడుతున్నారండి. ఎక్కడైనా అమెరికా వాడు చేశాడు, భారత్ చేసింది అది కాదు, చిన్నా చితకా దేశాలకు మీరు వెళ్ళినా పాకిస్తాన్ పాస్పోర్టు వీసా ఉంటే మిమ్మల్ని పక్కన పెడుతున్నారు. జైశంకర్ గారు 65 దేశాలతో ఎందుకు ఈ డిప్లొమాటిక్ చర్చలు పెట్టుకుంటున్నారంటే ఇదే కారణం, వాళ్ళను టోటల్గా ఐసోలేట్ చేయడం. కాబట్టి పాకిస్తాన్ పాస్పోర్ట్ కలిగి ఉండడము కూడా ప్రమాదమే. పాకిస్తాన్ ఎంత ఒక దరిద్రమైన దేశము అంటే ఈ 150 ట్రక్కులు ఆఫ్ఘనిస్తాన్ ట్రక్కులను అలో చేశాడు కదా, అదే పాకిస్తాన్ పౌరులు మళ్ళీ మా దేశంలోకి వెళతామంటే వాడు ఆపుతున్నాడు, గేటు వద్ద వీళ్ళని ఆపుతున్నాడు. అది వాడి యొక్క అసలు సిసలైన వ్యవహారం. సో ఇవాళ మీకు తాలిబాన్ వాళ్ళు ఏమంటే మీరు ఏం చెయ్యాలో చెయ్యండి, మేము మీతో ఉన్నాము, మేము మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాము, వీఆర్ విత్ ఇండియా, వీ సపోర్ట్ ఇండియా అని క్లియర్గా మీకు వెళ్ళిన మన డిప్లొమాట్కి చెప్పి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ పంపించాడు. అంటే ఇప్పుడు పరిస్థితిని గమనించండి ఫ్రెండ్స్. సో మనము పాకిస్తాన్ మీద దాడులు, మిలిటరీ యాక్షన్ అన్నప్పుడు
అటువైపు తాలిబాన్ వైపు నుంచి డూరాండ్ లైన్ అనండి, అలాగే ఖైబర్ పాఖ్తున్ఖ్వా అక్కడ వాళ్ళ సైనికులతో సిద్ధముగా ఉన్నారు. అంటే 2 ఫ్రంట్ వార్ పాకిస్తాన్ చెయ్యాలి. మరి ఈ సైనికులు ఎప్పుడు వెళ్ళారండి అంటే ఆ రోజు వాడు దాడులు చేశాడు చూసారా, ఎయిర్ స్ట్రైక్స్ అని అన్నాడు చూసారా, అప్పటి నుంచే వీళ్ళు ఆయుధాలతో, ఎవరి ఆయుధాలో చెప్పమంటారా, అమెరికా వాడి ఆయుధాలు, అలాగే పాకిస్తాన్ వాడి విమానాలు ఇవాళ తాలిబాన్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. పాకిస్తాన్ వాడు చెయ్యగలిగింది ఏమీ లేదండి. మీకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, భారత్ ఇక్కడ ఉండే హైవేలో టోటల్గా ఇవాళ తాలిబాన్ వాళ్ళే ఉంటున్నారు, ఆయుధాలతో సిద్ధముగా ఉన్నారు. మన మిలిటరీ యాక్షన్ అన్న వెంటనే అటువైపు నుంచి కూడా మీకు దాడులు మొదలవుతాయి అని యుద్ధ నిపుణులు చెప్తున్నారు. మరి ఇక 3rd ఫ్రంట్ వార్ బలూచిస్తాన్, ఇరాన్ సపోర్టుతో ఉండే బలూచిస్తాన్. చూడండి ఇంత రేంజ్, పాకిస్తాన్ ఇంత ఉన్న దేశము ఇవాళ 3 ముక్కలైపోయింది. ఈ 3 ముక్కలలో ఒకే ఒక చిన్న భాగము మాత్రమే వాళ్లకు మిగిలింది. అందులో పీఓకే ఉంది, మీకు అలాగే పంజాబ్ ఉంది, సింధు ఉంది. సో పంజాబ్ సింధుని విడిచిపెడితే పీఓకే వైపు మనం వెళ్ళేమో అనుకోండి, తాలిబాన్ నుంచి ప్రపంచ దేశాలంతా మనకు సపోర్ట్గా నిలబడతారు. మీకు అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో పదే జైశంకర్తో కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏమిటి, డీఎస్కలేషన్ చెయ్యండి, వద్దండి, యుద్ధము చాలా ప్రమాదము అన్నవాళ్ళు ఇవాళ మేము మీతోనే ఉన్నాము, మీరు వాళ్ళని ఎలా శిక్షించాలో శిక్షించండి అని చెప్పి మీకు డైరెక్ట్గా మార్క్ రూబియో మన జైశంకర్ గారికి చెప్తున్నాడు. ఏంటండి సడన్గా ఈ చేంజ్ ఎందుకు వచ్చింది అంటే ఎన్నో కారణాలు రాబోయే వీడియోస్లో నేను వివరంగా చెప్తాను. ఎందుకు ఇవాళ అమెరికా కూడా మనతోనే ఉన్నారు, మనకు సపోర్ట్గా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే చైనా వాడి ఆయుధాలు ఇప్పుడు SH-15 155 ఆర్టిలరీ వెపన్స్ పాకిస్తాన్ వాడు ఇవాళ LOC వద్ద సిద్ధము చేసి ఉంచాడు. అలాగే వాడి ట్యాంకులు, విమానాలు వీటినంతా పెట్టుకొని వాడు రెడీగా ఉంటున్నాడు. అంటే వాడు రెడీగా ఉంటున్నాడు అంటే యునైటెడ్ నేషన్స్కి ఎందుకురా వెళ్తున్నావు, అమెరికాని ఎందుకు అడుగుతున్నావు, రష్యా వాళ్ళని ఈ పహల్గామ్ ఇన్వెస్టిగేషన్లో మీరు కూడా పాలు పంచుకోండి అంటే నువ్వు ఒకవైపు ఏమో యుద్ధానికి సిద్ధపడుతున్నావు, ఇంకొక వైపు ఏమో శాంతియుతంగా ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతాము, భారత్ మా మీదకి వస్తున్నారు, వాళ్ళని ఆపండి, వాళ్ళని కట్టడి చెయ్యండి, సో మేము మా ఎయిర్ స్పేస్ని అంతా కూడా టోటల్గా ఆపేసి కూర్చొని ఉన్నాము, మాకు వేరే మార్గమే లేదు, ఇలాంటి మాటలు. యుద్ధానికి రెడీ, అట్ ది సేమ్ టైం పీస్ టాక్స్ అని అంటున్నాడు. మరి అటువైపు చూశారనుకోండి 85 నాటికల్ మైల్స్లో భారత్ లిటరల్గా లైవ్ ఫైర్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ఎటు చూసినా కూడా పాకిస్తాన్ తప్పించుకునే అవకాశమే లేదు. పోయిన వీడియోలో కూడా మాట్లాడాము, ఇండియా యొక్క మిలిటరీ యాక్షన్ పీఓకే పై ఉంటుంది. 1000 మదరసాస్ వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేసేసారు, వాళ్ళ ఎయిర్పోర్ట్లు అంతా కూడా బంద్ అయిపోయి ఉన్నాయి. ఇవాళ వాడు ఎటు వెళ్ళలేని పరిస్థితి. దాంతో పాకిస్తాన్ ఆర్మీ ముందు ఎలా పారిపోవాలా, యుద్ధము స్టార్ట్ అయ్యిందంటే ఒక్కడు కూడా యూనిఫామ్తో అక్కడ నిలబడకూడదని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. అసీం మునీర్ ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. మరి మన మిలిటరీ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి ప్రపంచమే ఎదురు చూస్తుంది. మరి మీకు మీ వద్ద దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.